నువ్వు లేక నేను లేను అన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో కలిసిమెలిసి తిరుగుతున్న ఇద్దరు ముఖ్య నేతల మధ్య గ్యాప్ మొదలైందా? భాయి భాయి అన్నట్లు ఇన్నాళ్లు కలిసి సాగిన ప్రయాణంలో ఓ అధికారి విషయం చిచ్చు పెట్టిందా? తెలంగాణ సెక్రటరియట్లో హాట్గా మారిన గాసిప్లో నిజమెంత? సీఎం డిప్యూటీ సీఎం మధ్య మనస్పర్ధలకు కారణమని భావిస్తున్న హాట్ టాపిక్ ఏంటి? ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణారావు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులోనూ అదే హోదాలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులను ప్రాధాన్యం లేని ఇతర శాఖలకు బదిలీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లుగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేసిన అరుదైన రికార్డు ఉన్న రామకృష్ణారావును మాత్రం కదపలేదు. అయితే ఇదే విషయంపై సచివాలయ వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉండేది. అయితే రామకృష్ణారావును బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించిన డిప్యూటీ సీఎం కమ్ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క వద్దని చెప్పారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్థిక అంశాలపై రామకృష్ణారావుకు అవగాహన ఉందని, అవన్నీ క్లియర్ అయ్యే వరకు ఆయననే ఆర్థిక శాఖ సెక్రటరీగా కొనసాగించాలని భట్టి కోరినట్లు సమాచారం. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రామకృష్ణారావు అధికారాలకు కత్తెర వేసినట్లు చెప్తున్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని 9 విభాగాలను ఒక సీనియర్ అధికారికి, మరో 13 విభాగాలను మరో సీనియర్ అధికారికి కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో పెను మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. అయితే పని భారం పెరిగిపోవడం వల్లే రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించినట్లు చెప్తోంది ప్రభుత్వం. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొంత సీరియస్ అయ్యారని అంటున్నారు. తను బదిలీ చేయొద్దన్న అధికారి రామకృష్ణారావు అధికారాల్లో కోత పెట్టడమేంటని డిప్యూటీ సీఎం భట్టి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన కారణాలను సీఎం రేవంత్ రెడ్డి తరపున సీఎస్ శాంతికుమారి వివరించారని అంటున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే రామకృష్ణారావుకు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే పని ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కొన్ని విభాగాలను సీనియర్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, కృష్ణ భాస్కర్ కు అప్పగించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారట సీఎస్ శాంతికుమారి. అయినప్పటికీ రామకృష్ణారావు వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భట్టి కొంత సీరియస్ గానే ఉన్నారని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.